ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. షార్ట్స్ వేసుకొని కళ్ళ జోడులో ఇదొక స్టైల్, నిరుపం స్టైల్. ఓపెన్ కంగనం స్టైల్. వీరసింహారెడ్డి గాలిపటాలు. వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య లేదా? వాల్తేరు వీరయ్య వెనకాల ఉన్నట్టు. వీరయ్య, వాల్తేరు వీరయ్య. మనకి 10 వరకే వచ్చి తర్వాత లెక్క పెట్టుకోవాలి. 11, 12, 13 అనుకుంటా. అక్కడ ఎగురుతుందా కేజీఎఫ్ సిటీ? మనకు రూట్ చూపిస్తుంది మీకు గోల్డ్ మైన్ కి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? బట్టలు ఉన్నాయి, సోలార్ ఇవి వచ్చేసినాయి. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సంవత్సరం ఇది ఫస్ట్ కైట్ కదా. వదులు, దారం వదులు, పైకి వెళ్తుంది. సర్ప్రైజా? ఇస్తలే నెక్స్ట్ సంక్రాంతికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో పండగ అంటేనే అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. బికాజ్ అందరూ ఇంట్లో ఉండి కలిసి పూజ చేసుకుని భోంచేసి రకరకాల భోజనాలతో అందరితో ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ గడుపుతాం అనమాట. నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే అందరూ కలిసి అన్ని పనులు పంచుకుంటాం, చేసుకుంటాం. చాలా బాగుంటుంది. మీ అందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా కర్జికాయలు చూపించాము. దాంతోపాటు చెక్కలు కూడా చేసుకున్నాం అనమాట. అది చూపించడం కుదరలేదు. అండ్ ఎవ్రీ ఇయర్ లాగా అరిసెలు కూడా చేసుకున్నాం. మీరందరూ ఈ పండగకి ఏం చేసుకున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ పండగ రోజు యాజ్ యూజువల్గా పూర్ణాలు, రవ పులిహార చేసుకున్నాం బ్రేక్ఫాస్ట్కి. లంచ్కి అయితే ముద్దపప్పు, సొరకాయ పులుసు, వంకాయ దోసకాయ పచ్చడి ఇవి చేసుకున్నాం అనమాట. ఇంకా సో మా అబ్బాయి అయితే కెమెరా వెనకాల డాన్స్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. అది కూడా అందరికి విష్ చేద్దాం రకం. ఎప్పుడు అంతే, నేను ఏదైనా రీల్స్ చేస్తుంటే లేదా ఏదైనా వీడియో చేస్తుంటే కెమెరా వెనకాల నిలబడి డాన్స్ చేస్తూ నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఒక చెయ్యి, ఒక కాలు, లేదా ఒక దుప్పట్ట ఇలా వేసేస్తూ ఉంటాడు అనమాట. ఏ సాంగ్ పెట్టిన వేసేస్తాను నేను డాన్స్. నాకు అంత ఇష్టం అండి, వేస్తానండి నేను. సరే విష్ చేద్దాం. ఫస్ట్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో వాట్స్ ద ప్రోగ్రామ్? సో నేనైతే ఇంట్లో ఈరోజు మెనూ ఏంటి, పూజ చేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకున్నాం. నేనైతే చూడండి ఎంత చక్కగా వేసుకున్నాను. వీళ్ళందరూ టాప్ షార్ట్స్ అంట. వీళ్ళ పని చాలా బాగుంది కదా. నువ్వు తీసా అబ్బా చాలా టైర్డ్ అయిపోయాను అంటావు. అదే అంటున్నాను రా, మీలాగా వేసుకోవాలి. మాకు అవును, ఇప్పుడు మేమేం బయటకు వెళ్ళట్లేదు, చక్కగా ఇంట్లో ఉంటున్నాము. ఇంట్లో కొత్త షార్ట్స్, టీ షర్ట్ వేసినాం కదరికి. అదే అంటున్నా. అప్పుడు నేను కొత్త నైట్ డ్రెస్ తీసుకొని నైట్ డ్రెస్ వేసుకోవాలి. అంటే బ్లాగ్ చేయడానికి రెడీ అయిపోయి నేను ఇలా రెడీ అయ్యానండి, నేను అలా రెడీ అయ్యానండి అని చెప్తాను. మేము అలా చెప్పం కదా.
హాయ్ గైస్ నేను వేసుకోండి ఇది నాకు కొత్తదండి. ఇక నాకు ఫన్ వాడి ఫ్రస్ట్రేషన్. సరే భయం అండి. ప్రమోషన్ అండ్ కొలాబరేషన్ కష్టాలు ఇవన్నీ. సో వాళ్ళకి కూడా నచ్చుతుంది తెలుసా నేను వేసుకునే ఇప్పుడు 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 ఎందుకు రెడీ అయిందంటే ఫస్ట్ కొలాబరేషన్ కోసం, ఫోటో అయ్యాక రీల్ అయ్యాక స్టోరీ తర్వాత వాడి ఖాళీగా ఉంటే వాడు షూట్ చేస్తాడు రీలో ఫోటోనో ఏదో, వాడు దొరకకపోతే ఇన్స్టా పేజ్ ఫోటోస్ నా ఇన్స్టా పేజ్ రీల్స్ ఆల్మోస్ట్ 90% రిక్కి తీసిందే అనమాట. అది వాడు తీయడానికి నేను వాడిని ఎంత బతిమలాడి ఎంత సోప్ వేసి ఎంత ఐస్ వేసి తర్వాత తీస్తాడు, మొత్తానికి బాగా తీస్తాడు. సో వాడు చీపు అంటే ఇప్పుడు నా దగ్గరికి వస్తాడు. సో చెప్పు, ఇంకా మనము కైట్ తీసుకురావాలి, కైట్ ఎగరేయాలి. ఓకే, ఇంకేం చేస్తారు? లాస్ట్ టైం మనము ఇంటి దగ్గర గంగిరెద్దు వస్తే వెళ్ళి మనము బియ్యము బట్టలు అలా ఇచ్చి దండం పెట్టుకున్నాము. ఈసారి రాలేదన్నమాట, సో చేయడం కుదరలేదు. ఈసారి ప్లస్ ఇంకోటి ఏంటంటే మా అపార్ట్మెంట్ కమ్యూనిటీలో చాలా వరకు ఊళ్ళు వెళ్ళిపోయారు. అవును, లాస్ట్ టైం సందడి లేదు, గొబ్బెమ్మ పెట్టి డాన్స్ చేసాం. ఈసారి చేద్దామంటే లేరు, అందరూ ఊరు వెళ్ళిపోయారు అనమాట. ఓన్లీ మేమే సో సందడి లేదు. మా కమ్యూనిటీయే కాదు, నాకు తెలిసి హైదరాబాద్ కూడా చాలా వరకు ఖాళీ అయిపోయింది. రోడ్డు మీద ట్రాఫిక్ లేదు. చాలా కర్ఫ్యూ విధించినట్టుగా ఉందన్నమాట. సో సందడి లేదు. పండుగ రోజు మనం చేయాల్సిన పనులు కైటు, గాలిపటాలు కొనాలి, ఎగరేయాలి. సో ఇవాళ నువ్వు గాలిపటం నువ్వు సొంతగా ఎగరేస్తే కనుక నీకు అది అయిన తర్వాత ఒక సర్ప్రైజ్ ఉంటుంది, మరి చూసుకో. ఎవరు ఎగరేస్తే వాళ్ళకి వితౌట్ ఎనీ డిలే మనం వెళ్ళి పైన అంకుల్స్ ఉంటారు కదా వాళ్ళు హెల్ప్ ఎవరిని తీసుకోకూడదు, సొంతగా ఎగరేయాలి. అది ఊరికి ఎవరో ఎగరేస్తే నువ్వు దారం పట్టుకుని ఫోజులు ఇవ్వటం కాదు, సొంతగా ఎగరేస్తాను. ఆ దారం పట్టుకోవడం కింద పడిపోతుంది, అదైనా సరిగ్గా వచ్చేది. సరే అయితే నీకు ఆ దారమే గిఫ్ట్. ఆ చూపేంట్రా అంతకంటే ఏం చేయలేక. ఎందుకు దారం ఇంట్లోనే ఉంది. అది మరి నువ్వు కష్టపడితేనే కదా నీ గిఫ్ట్ వచ్చేది, ఊరికే సరే ఇచ్చేస్తారు. చేస్తాడంటే లేపదా మనం వెళ్ళి తెచ్చుకుందాం. పదండి వెళ్దాం, లెట్స్ గో. షార్ట్స్ వేసుకొని కళ్ళ జోడులా, ఇదొక స్టైల్, నిరుపం స్టైలా. 오빤 강남스타일. 강남. ఇట్స్ గోవా స్టైల్. గోవా స్టైల్, హైదరాబాద్లో గోవా స్టైలా? సరే, వాళ్ళు కంగారు పడతారు. ఇప్పుడు వీడియోలు కెమెరాలు పట్టుకుని వచ్చారు ఎవరు వీళ్ళు, అది కూడా కైట్ కొనటానికి, గాలిపటాలు కొనటానికి ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు? తీసుకునేది ఒక చిన్న గాలిపటం, పెద్దది కూడా కాదు. ఈ సింహం గాలిపటం వచ్చింది ఈసారి, లయన్. వీరసింహారెడ్డి గాలిపటం. వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య లేదా? వాల్తేరు వీరయ్య వెనకాల ఉన్నట్టు. వీరయ్య వాల్తేరు వీరయ్య. ఇది మనం రాత్రి పూట క్యాండిల్ లాగా అంటించి వదులుతాం. ల్యాంటర్న్. ల్యాంటర్న్. మాంజా ఇది అంటే ఇప్పుడు ఇది గాలిపటం ఎగరేయడానికి దారం కావాలి కదా. మాంజా అనేది సొల్యూషన్ అప్లై చేస్తారు. దారం చాలా గట్టిగా ఉంటుంది, తెగదు. ఒట్టి దారం అయితే టక్కున తెగిపోతుంది. కాంపిటీషన్ లాగా ఆడతారు కదా దానితో. మామూలుగా కూడా ఇదే వాడతారు. మామూలు దారం స్ట్రాంగ్ గా ఉండదు కదా. మీకు నా చిన్నప్పుడు చూసాను పిల్లలందరూ దానికి ఏదేదో మిక్స్ చేసి గ్లాస్ పీసెస్ కూడా మిక్స్ చేసి అదే మాంజా. ట్రీ టు ట్రీ చుట్టేసి ఆరపెట్టుకునేవారు. దీన్ని చేత్తో తెగొట్టలేము, చేయి తెగిపోతుంది. లాస్ట్ టైం ఇలాంటివి కొన్నాం కదా. ప్లెయిన్ గా ఉండింది లాస్ట్ టైం, ఇలాంటివి తీసుకున్నాం ప్లెయిన్. కాకపోతే పేపర్ ది తీసుకున్నాం, ఇది కవర్. ఏది బెటర్? అడుగు ఈగల్ ఈస్ కమింగ్. వీటిలో 12 ఉంటాయి, బారా అంటే 12. తెలుసులే, మనకి 10 వరకు వచ్చి తర్వాత లెక్క పెట్టుకోవాలి. 11, 12, 13 అనుకుంటా. ఇవి అయితే సింగిల్ పీస్, ఒక్కొక్కటి 20 అంట. ఇది ఎంత అన్నాడు? 240 అన్నాడు. 240 అన్నాడు. చిన్న తీసుకుందాం, పెద్దది ఎందుకు, ఇది చాలు. ఈ రెండు ఒకటేనా? అది ఇంకా పెద్దది అనుకుంటా. రెండు సేమే తీసుకుందామా? కేజీఎఫ్, మోటు పట్లు. ఇప్పుడు కేజీఎఫ్ అంటే టామ్ అండ్ జెర్రీ. ఇది ఎక్కడ ఎగురుతుంది?
ఏ మళ్ళీ గోల్డ్ మైన్ అక్కడ ఎగురుతుందా కేజీఎఫ్ సిటీ అవును మనకు రూట్ చూపిస్తుంది మీకు గోల్డ్ మైన్ కి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఆడన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆడు సినిమా తీస్తే నువ్వు 20 రూపాయలు పెట్టి గాలిపటం వేసుకుని రూట్ కనిపెట్టేస్తాను. మరి నువ్వు అంటే ఇంకేం చెప్పాలి? ఇది కావాలా ఇది? తీసుకో. మోటు పట్లు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్టూన్. ఒక కేజీఎఫ్, ఒక టామ్ అండ్ జెర్రీ, ఒక మోటు పట్లు. కార్తీక దీపం వద్దా? కార్తీక దీపం రాలేదు కదా తీసుకోవడానికి. ఏమో సూపర్ మ్యారియో మన చిన్నప్పుడు ఉండేది ఇది. మ్యారియో వీడియో గేమ్. చాలుగా 4 చాలు. 4 సరే మరి సంవత్సరం నువ్వేగా ఎగరేసేది. నువ్వు కూడా నేను లాస్ట్ టైం నువ్వేదో సెటప్ చేసావు. లాస్ట్ టైం నేను చేశాను కాబట్టి ఈసారి నువ్వు ఎగిరి. ఓకే ఈ టేప్ అంతా సోలార్. ఏంటిది బట్టలు ఆరేసారు? బట్టలు ఉన్నాయి, సోలార్ ఇవి వచ్చేసినాయి. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈసారి కొంతమంది ఊళ్ళకి వెళ్ళిపోవడం, అలా కొంతమంది పిల్లలేమో మేబీ స్టడీస్ వల్ల ఇక్కడ లేకపోవడం. సో చాలా ఖాళీగా బోసిగా ఉందన్నమాట. మా క్లాస్ లో స్ట్రెంత్ 30 అయితే 18 వచ్చారు స్కూల్కి. అవును ఇప్పుడు ఏంటి లాస్ట్ టైం నువ్వేదో సెటప్ కూడా పెట్టావు, ఈసారి ఆ సెటప్ కూడా లేదు. ఎన్ని ప్రతి ఇంతకీ మనం ఎగరిస్తున్నామా లేదా? ఎగిరిస్తున్నాం కదా, ఎగరేస్తున్నామా లేదా? ఓకే ఎగరేస్తున్నామా లేదా? ప్రతి సంవత్సరం క్లాసులు తీసుకోరు. లాస్ట్ ఇయర్ నేను నేర్పించాను కదా, కాబట్టి ఈ సంవత్సరం ఇవే తగ్గించుకుంటే ఎగరేస్తే బాగుంటుంది. ఫస్ట్ అర్థమైందా? మంచిగా పట్టుకురా. మరి ఈ సెటప్ అన్ని ఎవరు జాయిన్ చేస్తారు? చేయాలి. ఏంటి పంచుతున్నావు? ఇది నా చీకటి పడిపోతుంది, మనం ఆల్రెడీ చాలా లేట్గా వచ్చాం. సరే కానీ పెట్టు. సో ముందు సెటప్ చేయాలి. ముందు సెటప్ చేయాలంటే నన్ను నేర్చుకున్నావుగా, నన్ను మ్యాజిక్ చూపి లాస్ట్ ఇయర్ చేసావు కదా, అలా కూడా ఇప్పుడే చేయి. అది నిన్నరా? అది లాస్ట్ ఇయర్. నానా చీట్ చేశారు, మర్చిపోయావా? ఎవరో ఒక అబ్బాయిని తీసుకొచ్చి వెనకాల నుంచి ఆ అబ్బాయితో కట్టించుకున్నారు. ఓ యు రిమెంబరా? yes I remember, how can I forget? ఓన్లీ మన తెలియదేట్లు అలాంటి. చూడక స్కైలో అన్ని అయ్యి చూడటం కాదు, ముందు మనం చేద్దాం. దా ఒక చోట సెటప్ చేద్దాం రా, ఇట్రా. అరే సెటప్ అంటే ఫస్ట్ గాలి తక్కువగా ఉన్న ప్రదేశాన్ని చూస్ చేసుకుని అక్కడ కూర్చోవాలి. నాన్న నువ్వు ఒక DIY ఛానల్ చేయి. ఆగు ఫస్ట్ చూద్దాం, ఆగు ఏమవుతుందో తెలియదు. ఓకే ఎగిరిందా? ఓ వదులు. స్ట్రైట్ వెళ్తున్నప్పుడు వదిలేసే, స్ట్రైట్ ఉన్నప్పుడు అలా వదులు. థ్రెడ్ వదిలితే పైకి వెళ్తుంది. ఇంకా అదే వదులుతూ ఉండు థ్రెడ్. నువ్వు ముందుకు వెళ్ళొద్దు, థ్రెడ్ వదులు. థ్రెడ్ ఇంకా ఉంది కదా, పైకి వదిలితే పైకి వెళ్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ కైట్ కదా, వదులు, దారం వదులు, పైకి వెళ్తుంది. శ్రీహరికోటలో రాకెట్ వదలటానికి ఎంత టెన్షన్ పడుతున్నాము అంత టెన్షన్ నెలకొల్లబోతుంది. ఎక్కడ రే నీది ఎక్కడ? నీ అక్కడెక్కడికో ఎందుకు వెళ్ళింది? ఓ రిక్కీ ఎంత పైకి వెళ్ళిపోయిందిరా నీది. సూపర్. వదులుతానే ఉన్నది, వెళ్తానే ఉంది. రెడీయా? నువ్వు రెడీ? క్రాస్ అయింది చూడు, ఈడెక్కడో ఉండి అది ఎక్కడో ఉండి. ఆగు. ఏ ఇక్కడే రౌండ్ వేస్తుంది. వావ్ ఎంత పైకి వెళ్ళిందంటే ఈ ఆనందమే వేరు అసలు. ఇక్కడ రిక్కీ అక్కడ ట్రై చేస్తున్నారు వాళ్ళిద్దరు. ఇంకొకటి ఏది కైట్?
మన కైట్ అక్కడెక్కడో ఉంది పైన. సూపర్. ఏయ్ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎలా అనిపించింది రిక్కీ ఇవాళ? రిక్కీ ఫుల్ ఖుష్, హ్యాపీ. వాడు కైట్ ఫుల్ పైకి వెళ్ళింది కదా. అలా పై స్కైలో ఇంత కనిపిస్తుంది. లాస్ట్ టైము వేరే వాళ్ళు హెల్ప్ చేశారు, ఈసారి నువ్వే ఎగరేసావు కదా రిక్కీ. సో నువ్వు యాజ్ యూ సెడ్ వాడికి ఏం గిఫ్ట్ ఇస్తావు? వాడు సైలెంట్గానే ఉన్నాడు, నువ్వు పక్క నుంచి అడిగేమిస్తావు అవసరమా నువ్వు? వాడు సైలెంట్గానే ఉన్నాడు కదా. అసలు ఫస్ట్ పిల్లల్ని చెడగొట్టేది ఎవరంటే వాళ్ళ అమ్మలని ఫస్ట్. ముందు వీడియోలో అమ్మేమో నీ పని చెప్తాను. ఏంటి నేను ఏ విధంగా చెడగొట్టాను? క్లీనింగ్ లో నిన్ను చూసి అన్ని నేర్చుకుంటున్నాడు. నువ్వు పడేస్తావు అమ్మకంటున్నా అంటే ఇద్దరు నన్ను చెడగొడుతున్నారు. సరిపోయింది. పిల్లలకి అది కొను ఇది కొను అది తిను ఇది తిను అనుకుంటా. ఈవిడ కోరికలన్నీ ఆడి మీద రుద్ది. ఏంటి చూస్తున్నావు ఏంటి? అదేగా జరుగుతుంది. ఓకే చెప్పు. సర్ప్రైజ్ సర్ప్రైజా? ఇస్తాలే నెక్స్ట్ సంక్రాంతికి. టుమారో ఇస్ ఆల్సో వన్ మోర్ డే కదా. దట్ ఈస్ ఓన్లీ నెక్స్ట్ సంక్రాంతి. ప్రజెంట్గా సర్ప్రైజ్ కావాలంటావు? ఎస్. సరే ఓకే. అవును, అంటే మనము 2 ట్రై చేసాం. ఒకటేమో చాలా పైకి వెళ్ళింది, ఇంకొకటేమో అసలు వెళ్ళలే. తర్వాత అది మనము చీకటి అయిపోతుంది లాగుదాం కిందగా అంటుంటే తెగిపోయింది. అట్లీస్ట్ అంతైనా వచ్చిందిగా. మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే ఓకే. సర్ప్రైజ్ అంటే చాలు కిక్కురు అనకుండా సైలెంట్గా ఒక చోట కూర్చున్నారు. అదే ఇంకోటి అండి వెనకాల పరిగెత్తుకు వచ్చేవాడు. మెయిన్గా ఇప్పుడు సర్ప్రైజ్ ఏంటంటే యాక్చువల్లీ మంజు వాళ్ళ ఫ్రెండ్ యూఎస్లో ఉంటుందన్నమాట. సో వీళ్ళ మధ్య డిస్కషన్లో కొన్ని ఫేవరెట్ ఐటమ్స్ గురించి ఏవో డిస్కషన్ వచ్చింది. సో ఆ ఫేవరెట్ ఐటమ్స్ అన్నీ తను అక్కడి నుంచి ఇండియాకి పంపించింది. సో ఆ విషయం మంజుకు తెలీదు. సో ఆ పార్సిల్ తను లేని టైంలో నాతో కోఆర్డినేట్ అయ్యి నాకు పంపించింది. సో ఆ పార్సిల్ని ఇప్పుడు లోపల దాచాను సీక్రెట్గా, ఇప్పుడు తీసుకెళ్ళి ఇద్దాం. సో ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది ఇదిగో ప్యాక్ చేసి ఉంది, నాకు కూడా తెలియదు. ఇప్పుడే ఓపెన్ చేస్తాను, నేనే ఓపెన్ చేస్తాను. ఓ ఏవో ఐటమ్స్ ఉన్నాయి, ఇవన్నీ 1 by 1 తెలియకుండా తీసుకెళ్ళి ఇద్దాం. కళ్ళు మూసుకోండి నువ్వు కూడా. నిజమా? కళ్ళు మూసుకో. నేనేదో ఊరికి చెప్పావు అనుకుంటా. కళ్ళు మూసుకో. దొంగ 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 పనులన్నీ చేస్తున్నావు. ఎక్కి హ్యాండ్స్ ముందుకు పెట్టు. ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. ఇది ఎప్పుడు తెచ్చు? ఎప్పుడు నాకు కూడా ఇస్తావేమో అనుకున్నాను. కళ్ళు మూసుకో. ఏం చేసావని ఇవ్వాలి నీకు? అంటే పైకి వెళ్ళిపోయిన కైట్ ని అలా 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 మేనేజ్ చేసి లాగేవా? హెల్ప్ చేస్తేనే కదా వెళ్ళింది పైకి. సర్లే కళ్ళు మూసుకో అయితే. కళ్ళు మూసుకో అయితే. నాకు కూడా ఉందా? చెప్పినా కానీ చేయవా నువ్వు? ఏ నిజమా? చేతిలో ఉంది అయినా నిజమా? మమ్మీ నోరు కప్పలాగే చూస్తుంది, సౌండ్ రాకుండా. వావ్. తీయాలి ఆత్రంలో అలా 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 పట్టించకూడదు. దీన్ని ఓపెన్ చేయాలి ఫస్ట్. ఓపెన్ చేసి వేసుకోవాలి. ఒక్కొక్క యాంగిల్ నుంచి ఒక్కొక్క కలర్ ఉంది. ఇది నా ఫ్రెండ్ పంపింది కదా. అవును నువ్వు చెప్పావు కదా. నాన్న వస్తే తన నాన్నకి బట్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? అదే తెలియదు. రికీకా
చూడు, నాకు మాత్రం ఏం తెలుసు. ఇదేంటి లోపల పెయింట్స్ ఓ కలర్స్ కలర్స్ కాదు పెన్సిల్. పెన్సిల్సా? ఓకే. ఓ ఇది నా షేడింగ్ కోసం పోర్ట్రేట్స్ చేశాం కదా దానికి. ఓ మై గాడ్, బ్లెండింగ్ థింగ్. అవును, తనే పంపించింది. శాంతి. వావ్, థ్యాంక్ యూ. సో నా ఫ్రెండ్ శాంతి అన్నమాట, తను టెక్సస్లో ఉంటుంది. సో పంపిస్తాను, బట్ రాలేదు, ఫెబ్లో వస్తుందని చెప్పింది. బట్ అది ఎప్పుడు నీతో మాట్లాడి నీకెప్పుడు పంపించి ఎప్పుడు ఇలా జరిగిందో నాకు తెలియలేదు. ఎప్పుడు మాట్లాడుకున్నారు? జరుగుతూ ఉంటే. బాగుందా వాచ్? బాగుంది. ఇదిగో నాకు తెలిసి సంక్రాంతి అంతా ఇక ఇలా చూసి మురిసిపోవటంలోనే సరిపోతుంది. నువ్వు మొదలుపెట్టావు అప్పుడే గీకటం. ఇదేంటి యూనికార్న్ కలర్ అనాలా? ఇది చూద్దాం. రెయిన్బో కలర్. అవును, ఇది యాక్చువల్లీ మల్టీ కలర్స్ ఉన్నాయి. ఒక యాంగిల్ నుంచి టర్కోయిస్ లాగా, ఇంకో యాంగిల్ నుంచి పర్పుల్ లాగా ఉంది. లైలాక్ పర్పుల్. ఇక్కడ అంతా స్టోన్స్. ఈ స్టోన్స్ కూడా పింకిష్ కలర్ లో ఉంది. అవును, ఇప్పుడు దీని గురించి చెప్పు. పెన్సిల్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇవన్నీ సేమ్ పెన్సిలేనా ఏంటి? కాదు, ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. చూడు, ఇక్కడ 2B, 4B, 8B, 4B, B, 3B, HB, 2B. అంటే లైట్ టు డార్కర్ షేడ్స్ అలా ఉన్నాయి ఆ పెన్సిల్స్. సో ఆర్టిస్ట్ కి తెలుస్తాయేమో ఇది వాటి గురించి. ఒక 2ది బ్లెండ్ చేయడానికి, అంటే ఆ పెన్సిల్ షేడ్ చేయడానికి. ఇది బ్లెండింగ్. బ్లెండింగ్ స్టిక్. ఓకే. అంటే థిన్ పార్ట్స్ కి. ఇదేంటి? ఇదేమో పెన్సిల్. సిగార్ లాగా ఉంది. కాదు, సిగార్. వచ్చిందండి వయ్యారి. కానీ సీరియల్ వాళ్ళు ఆల్రెడీ చేసావుగా. ఈ పెన్సిల్ ఎక్స్టెండ్, అంటే పెన్సిల్ ఒకేలా ఇంత అయిపోతే, చిన్నగా అయిపోతే ఇలా పెట్టి ఇలా లాక్ చేస్తే అప్పుడు దీన్ని పట్టుకొని ఇలా చేస్తారు. ఓకే ఓకే. అప్పుడు ఇంతకు ఉంటది పెన్సిల్, పట్టుకోవడానికి అవ్వదు కదా, అందుకు. ఇది సో ఆర్టిస్టులకి అంటే ఎక్స్పెన్సివ్ పెన్సిల్ కదా, అలా వేస్ట్ చేయకుండా. ఆర్టిస్టులకి ఇన్ని రకాల ఇవి ఉన్నాయా? ఇట్స్ నీడెడ్ ఎరేజర్. అంటే క్లే లాగా ఉంటుంది. స్మాల్ పార్ట్స్ ఎరేజ్ చేయడానికి లైక్ స్మాల్ గా ఫామ్ చేసి ఎరేజ్ చేయొచ్చు. నీకే అన్ని తెలుసు. ఎలా తెలుసు? అది బ్లేడ్. ఇక్కడ కూడా దొరుకుతుంది ఇవన్నీ. వాడు వీడియోస్ అన్ని చూస్తాడు, వాటిలో చూపిస్తారా ఇవన్నీ రికి? ఆర్ట్ కి సంబంధించిన వాడు వీడియోస్ ఎప్పుడు డ్రాయింగ్ వీడియోస్ చూస్తూ ఉంటాడు, అందుకే వాడికి అన్ని తెలుసు దీని గురించి. సో ఎవరు ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం వీడియో చేస్తున్నామని కూడా వాళ్ళకి ధ్యాస లేదు, ఆ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. అంటే కొత్తది వచ్చింది కదా, అందులో మునిగిపోయి వాడు నంబర్స్ చూసుకుంటున్నాడు డిఫరెన్స్ ఏంటి అన్నట్టు. సో కాబట్టి ఈ సర్ప్రైజ్ సంతోషంలోనే నాకు తెలిసి ఈ పండగ అయిపోతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.